మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లాలో ఉగాది వేడుకలు మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం కొద్ది ఆలయాల్లో కూడా పంచాంగ శ్రవణంతో మొదలుకొని సాయంత్రం వరకు కూడా సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మొత్తం అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉగాది అనేది మొత్తం ఉగాది తెలుగు సంవత్సరానికి నాంది, తెలుగు సంవత్సరానికి మొత్తం పునాదిగా వేసిందని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరానికి ఆరంభంలోనే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఇది నూతన సంవత్సరానికి నాందని చెప్తున్నారు. అయితే పోయిన సంవత్సరం జరిగినటువంటి వీర క్రోమనాది నామ సంవత్సరానికి వీడుకలు పలుకుతూ ఈ సంవత్సరం సంబంధించిన ఉగాది పండుగ రోజు విశ్వాసు సంబంధించినటువంటి నామ సంవత్సరంగా దీనికి పేరు పెట్టినారు. దీంట్లో ముఖ్యంగా ఉగాది పండుగ రోజు మాత్రం సంబంధించినటువంటి కీలకంగా షెడ్యూల్ సమ్మేళనంతో మాత్రం ఉగాది పచ్చడి చేసుకొని ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో కాకుండా అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా గడుపుతూ ఈ ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తుంటారు. అసలు ఈ ఉగాది పచ్చడి వస్తున్నటువంటి అంశాలు ఏంటి? దాంట్లో తీపి, ఒగరు, బెల్లం అనే ఒక 6 రుచుల కలయికతో కూడుకున్నటువంటి షెడ్యూల్స్ల కలయికకి కొన్ని అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. వాటికి అసలు ఏంటంటే దాని ప్రాముఖ్యత ఏంటని మాజీ చైర్మన్ పల్లవి రామారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ రామారెడ్డి వాళ్ళు అడిగి నమస్కారం సార్, మీకు ముందస్తుగా సుమన్ టీవీ తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ షడ్రుచుల సమ్మేళనంలో అన్ని 6 రుచులు ఉన్నాయి కదా, అసలు వాటికి ఏం సార్ అసలు? ముఖ్యంగా విశ్వాసు ఉగాది సందర్భంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా సుమన్ టీవీ యాజమాన్యానికి ఉగాది శుభాకాంక్షలు. విశ్వాసు సంవత్సరం అంటే ఆ పేరులోనే ఉంది. సమస్త విశ్వంలో ఉన్న సమస్త సంపదలకు సమూహారం అనేది ఈ యొక్క నామ సంవత్సరం చాలా మంచిది. ప్రతి ఒక్కరికి మంచి సంపదను చేకూరుస్తుంది అనే విధంగా విశ్వంలో ఉన్న ప్రతి సంపద ఇక్కడ ఉంటది అన్నట్టుగా. అదేవిధంగా ఈరోజు ఉగాది రోజు మనం అది సాంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడి చేసుకుంటాము. దాంట్లో ప్రతి ఒక్క అంశము ఎన్నో సైంటిఫిక్ కానివ్వండి, మనకు ఆరోగ్యకరంగా కానివ్వండి మంచి ఫలితాలను ఇచ్చేది. ఉదాహరణకు తీసుకున్నాం, వేప పువ్వు తీసుకుంటే వేప అనేది మన తాతల కాలం నాటి నుంచి కూడా దాన్ని మనం పళ్ళుకున్నది కానివ్వండి ఈ విధంగా వాడుతున్నాము. దాని యొక్క ప్రతి ఒక్క అంశము వేప చెట్టుది మనకు ఆరోగ్యకరమైన దాని గాలి కూడా ఒక టీవీ శానిటోరియంలో ఎక్కువ వేప చెట్లను పెంచుతాం. ఎందుకంటే ఆ ఫ్రెష్ వేప చెట్టు నుంచి వచ్చే గాలి టీవీని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా వేప పువ్వు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి కాబట్టి. అదేవిధంగా మామిడికాయ మనకు వెనకట ఇన్ని రకాల ఫలాలు లేనప్పుడు మామిడి పండే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండు. అది మన ఈ ఏరియాలో ఉండే ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు మన ఉగాది సందర్భంగా మామిడి పండు, వేప, అదేవిధంగా చింతపండు కూడా మనకు దైనందిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్క ఆరోగ్య ఈ యొక్క ఆహారాలలో కూడా అది తీసుకుంటాం కాబట్టి దాన్ని. అదేవిధంగా బెల్లం కూడా అది ఒక న్యాచురల్ వచ్చే సోర్స్. దాని నుంచి కూడా మనకి ఎన్నో రకాల ఈ యొక్క ఆరోగ్యకరమైన అంశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నింటినీ కలిసి మనం అన్నింటినీ కలిసి తీసుకోవడం వల్ల షడ్రుచుల సమ్మేళనంగా మనం ఉగాది పచ్చడి తీసుకుంటాము. ఉగాది రోజు అన్ని రకాల తీపి అంటే మంచి విషయాలు, చేదు విషయాలు అన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి రాబోయే కాలంలో. అదే విధంగా ఈ యొక్క మెసేజ్ ఇచ్చుకుంటూ ఈ యొక్క ఉగాది పచ్చడిని మనం సేవిస్తాం. గతంలో చూసుకుంటే క్రోమనామ సంవత్సరం సంబంధించినటువంటి అన్ని అంటే శత్రువులు అయితే గతంలో అన్ని మార్చిపోయి ఈ కొత్త సంవత్సరానికి మీరు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? క్రోధనామ సంవత్సరం ఒక విధంగా కొన్ని చేదుల్ని మిగిలిచ్చింది. ఈ రోజు విశ్వావస్తు అని అంటే సమస్త ఒక మాటల్లోనే ఉంది, ఒక పేరులోనే ఉంది. విశ్వం మొత్తంలో ఉన్న ఈ యొక్క సంపదల్ని మీ అందరి ప్రతి ఒక్కరికి పంచిపెట్టే విధంగా ఈ యొక్క సంవత్సరాన్ని నామకరణం చేసింది కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు ఈ యొక్క విశ్వాస సంవత్సరంలో ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలతోనూ ఆయురారోగ్యంతోనూ తొలుతోవాలని ఆకాంక్షిస్తాం. అంటే గడిచిన రోజులు పక్క పెడితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా రాజకీయంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ భవిష్యత్తు? రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకా మరి పంచాంగ శ్రవణం సాయంత్రం అవుతుంది కాబట్టి వారి గురించి రామనోత్తములు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం నడుచుకుందాం. ఉత్తరంగా చూసినట్లయితే ఉగాది సందర్భంగా ఉన్నటువంటి ఈ షడ్రుచుల కలయిక సమ్మేళనం మొత్తం డాక్టర్ గా ఇటు రాజకీయవేత్తగా మన మొత్తం అని క్షుణ్ణంగా వివరించి జరిగింది. మొత్తానికైతే ఏదైతుందో ఈ 6 రుచుల సమ్మేళనం కూడా మనకి ఆరోగ్యకరంగా శుభప్రదంగా ఉంటాయి. వీటిని తప్పకుండా పాటించాలి. రాబోయే రోజుల్లో కూడా వీటన్నిటికీ భావి తరాల్లో కూడా చెప్పేసి సంబంధించిన చెప్తున్న పరిస్థితి ఉంది.